హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వలపకొర్రాడు. ఈరోజు మన రివ్యూ వచ్చేసి కృష్ణమ్మ మూవీ. ఆల్రెడీ థియేటర్లో రన్ అవుతుంది. ఈ మూవీ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందర మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఓటీటీలో రిలీజ్ అయ్యే ప్రతి మూవీ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కృష్ణమ్మ మూవీ నాకైతే నచ్చింది గైస్. ఎందుకంటే ఈ సినిమాలో సత్యదేవి గారి యాక్టింగ్ కానీ వాయిస్ కానీ వేరే లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్వెల్ ట్విస్ట్ అండి. ఈ ట్విస్ట్ అనేది అసలు మనకు అసలు ఊహించిన విధంగా వస్తుంది. ట్విస్ట్ అయితే సినిమా ఒకలాగుంటే ట్విస్ట్ మాత్రం వేరేగా ఉంటుంది. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు అక్కడే మనకి అసలు ఏంట్రా ఇంత ట్విస్ట్, అసలు ఏంటి ఇలాగని అనిపించేలా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ముగ్గురు అనాథలు ఉంటారు, స్మగ్లింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడుతుంది. ఆ ఫ్యామిలీ ఏమైనా వచ్చిన తర్వాత స్మగ్లింగ్ మానేస్తారు. ఆ ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నట్టు మళ్ళీ స్మగ్లింగ్ చేస్తారు. చేసినారు ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వకముందు ఇంకో వేరే ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. ఆ ప్రాబ్లం ఏంటి, ఇంటర్వల్ ట్విస్ట్ ఏంటి అనేది సినిమా ఖచ్చితంగా మీరు చూడాలి. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ సత్యదేవి గారి యాక్టింగ్ అండ్ ఆయన వాయిస్, డైరెక్షన్, స్టోరీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో 2 సాంగ్స్ ఉండే, సాంగ్స్ పెద్ద ఏం బాగోవు. అలాగే బీజిఎం కూడా పెద్ద బాగోదు. దీంట్లో ఇంట్రెస్టింగ్గా ఉన్న విషయం ఏంటంటే క్లైమాక్స్లో విలన్ని ఈ విధంగా చంపొచ్చా అనే థాట్ మన మైండ్లోకి వస్తే అలాగుంటుంది. క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్ ఈ మూవీ ఖచ్చితంగా చూడాలని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చూడండి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఓటీటీలో రిలీజ్ అయ్యే ప్రతి మూవీ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.